అంటే ఫలించే కొమ్మ. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే, అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోతున్నట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అనే పేరు పెట్టాను. మనిషి అనగా మరుచుట, ఎఫ్రాయిం అనగా అభివృద్ధి లేక ఫలం అంటారు. మరి యోసేపు అంటే నా సమస్త బాధలు, అంటే ఏ సమస్యలతో సన్నిధికి వచ్చామో, అనేక సమస్యలు ఉన్నప్పటికీ మరి నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోన్నట్లు, ఈ బాధనంతా నేను మర్చిపోన్నట్లు మరి యోసేపు చక్కని మంచి పని చేశాడు. తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెట్టాడు. అలాగే తర్వాత అతను నాకు బాధ కలిగిన దేశం అందు, ఏ దేశంలో అయితే యోసేపుకి బాధ కలిగిందో మరి నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. మనకు బాధలో ఉన్నప్పుడు ఎవరైనా పేర్లు పెడతామో? పెట్టాము. సంతోషంగా ఉన్నప్పుడే, అంటే వాళ్ళు పుట్టినప్పుడే పేర్లు పెడతాం. కానీ యోసేపు ఏం చేశాడండి, ఆ బాధ కలిగినటువంటి దేశంలో మరి కుమారులకి, జ్యేష్ఠ కుమారులకి మనిషి అని, అలాగే రెండవ వానికి ఎఫ్రాయిం అని యోసేపు మరి పేరు పెట్టడం జరిగింది. అనేకులకు ఆశీర్వాదకరంగా అలాగే యోసేపు వాళ్ళ పిల్లలు కూడా ఉండాలని ఈ విధంగా మరి ఆయన పేర్లు పెట్టడం జరిగింది. అలాగే ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనంలో చితనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఇక్కడ ఈ ఆదికాండం 50వ అధ్యాయము 21వ వచనంలో మరి దేవుడు ఏమి తెలియజేస్తున్నాడు, దైవత్వ లక్షణము అనేది ఇక్కడ కనబడుతుందండి. అంటే కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించుతానని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడు. అంటే ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అనేటువంటి మాట మనకి ప్రభు వారు సెలవిస్తున్నారు. మనకి అనేక మంది ఉద్యోగాల కొరకు, చదువులో అభివృద్ధి పొందాలని, మరి ఉద్యోగంలో స్థిరంగా ఉండాలని, ట్రాన్స్ఫర్స్ రావాలని, ఈ విధంగా సమస్యలతో మనం అందరం కూడా సన్నిధికి వచ్చినప్పుడు మనం భయపడడానికి వీలు లేదు. భయపడకుండా ప్రభు మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనల్ని తలగా ఎత్తే గొప్ప దేవుడు. నేను మిమ్మును మీ పిల్లలను, అంటే దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ రాత్రికాల సమయంలో మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని దేవుడు పోషిస్తానని చెప్తున్నాడు. అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక అప్పుల సమస్యలు, అనేక శోధనలు, వేదనలు ఇవన్నీ మనం చుట్టుముట్టున్నాను. ప్రభువుని చెంతకు, ప్రభు పాదాల చెంతకు ఎప్పుడైతే మనందరం వస్తామో దేవుడు మనందరిని కూడా ఆశీర్వదిస్తారని చెప్పింది. అనేక భయంతో వస్తాం దేవుడి చెంతకి. అయ్యో నా పిల్లలు ఎలాగా, నా పిల్లల భవిష్యత్తు ఎలాగా అని వేదన పడినప్పుడు మరి దేవుడు భయపడుకునేటువంటి మాట మనకి విన్నప్పుడు ఎంతో మరి సంతోషం కలుగుతుందని ఈ యొక్క వచనం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ దేవుని యొక్క లక్షణం అనేది మనకి తెలియజేస్తుంది. దేవుడు మనకి తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు కృప మనకు ఉండాలి. కృప లేకపోతే మనం జీవించలేం. ఆయన కృప లేకపోతే మనం నడవలేం. ఆయన కృప లేకపోతే మనం మాట్లాడలేం. ఆయన కృప లేకపోతే మనం చదవలేం. ఆయన కృప లేకపోతే మనం పాడలేం. ఆయన కృప లేకపోతే మనము వాయిద్యాలు వాయించలేము. ఆయన కృప లేకపోతే ప్రార్థన చేయలేం. ప్రతిదానికి ఆయన కృప తోడుగా ఉండాలి. కృప లేనిదే మనము ఏమి చేయలేము. ఈ విధంగా దేవుడు మనకు తోడై ఉంటాడని దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో సమాధానకర్త యొక్క దేవుడు మనకి తోడై ఉంటాడు. శాంతి సమాధానం లేక ఎవరైతే శాంతికి వస్తారో, మన సంఘంలో సమాధానం లేదా, కుటుంబంలో సమాధానం లేదా, అలాగే భార్యభర్తలకు సమాధానం లేదా, స్నేహితులకు సమాధానం లేదా, ఎవరికి సమాధానం లేనప్పటికీ దేవుడు సమాధానపరిచేటువంటి గొప్ప దేవుడు. అంటే మనందరికీ సమాధానం ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు యొక్క రక్తంలో మనందరం కడగబడ్డాం కాబట్టి శత్రువులు కూడా మనం ప్రేమించే వారిగా ఉన్నాం. మన దైవజనులు, మన పాస్టర్ మన సంఘమంతా కూడా మరి అందరం కూడా మరి శత్రువులను ప్రేమించేవారుగా మనం ఉన్నాం. ఆ విధమైనటువంటి ప్రేమ ఎందుకు వచ్చిందంటే, సంఘంలో మనం అంటుకట్టబడి ఉన్నాం కాబట్టి, సంఘంలో ఉండబట్టే మరి
శత్రువులను ప్రేమించేటువంటి గొప్ప మనసు ఒక క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. ఎందుకంటే క్రీస్తు రక్తం ద్వారా మనందరం కడగబడ్డాం కాబట్టి శత్రువుల్ని ప్రేమించేటువంటి మంచి మనసు మనకి కలిగి ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి సిలువలో మరి వేలాడుచున్నప్పుడు ఆయన్ని ఆ ప్రదేశంలో తీసుకెళ్ళినప్పుడు గొలగతా కొండ మీద ఆయన సిలువ వేశారు. ఆ ప్రాంతంలో మరి ప్రభుని అనేక కొరడాలతో కొట్టి అనేక హింసలు అనేక అవమానాలు పెట్టినప్పటికీ కూడా దేవుడు అందరినీ కూడా క్షమించాడు. మరి చేతుల్లో మేకులు గుచ్చినప్పుడు, కాళ్ళలో శిలలు, పక్కట్లో బల్లెఫపోటు, తల మీద ముళ్ళ కిరీటం ఇవన్నీ పెట్టినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? ఏమీ శపించలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు వీరు ఎరుగను కనుక వీరిని క్షమింపమనేటువంటి ఓర్పు యొక్క జీవితం అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరి ఈ విధంగా మనం చూసాం. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు, అలాగే యెహోషువకు కూడా దేవుడు తోడై. వీళ్ళందరూ గొప్ప ప్రవక్తలండి. మోషే మరి 10 ఆజ్ఞలు రాశాడు. మరి యెహోషువకు దేవుడు తోడైన రీతిగా మనందరికీ దేవుడు తోడుగా ఉంటాడు. అలాగే యోసేపుని ఎలాగా దీవించాడో, ఎలాగా వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టాడో, బాధ సమయంలో చక్కగా పేర్లు పెట్టడం జరిగింది. అనేకులకు తాను ఆశీర్వాదకరముగా అలా పిల్లల్ని ఆశీర్వాదకరంగా మరి యోసేపు పెంచిన విధానం మనం చూస్తూ ఉన్నాము. అలాగే అబ్రహాం కూడా విశ్వాసులకు తండ్రి. మరి ఆయన కూడా మనం తీసుకోవచ్చు. అబ్రహాం మరి విశ్వాసులకు తండ్రి. దేవుడు మరి అబ్రహాంకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఇటువంటి మంచి ప్రవక్తల ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వీళ్ళ జీవితాల ద్వారా మన జీవితాలు కూడా వెలిగించబడాలని, మనం కూడా ఫలించే కొమ్మగా ఉండాలని ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.